కర్ణాటక స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా మనం ఇవ్వటం జరిగింది. మేము ఏంటంటే మా గురించి అంటే మేము 1994 నుంచి ఈ సర్వే ఫీల్డ్లో ఉన్నామండి. అంటే దగ్గరగా 3 దశాబ్దాలుగా ఈ సర్వే ఫీల్డ్లో ఉన్నాం. మేము నెల్సన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో ఉన్న స్టాఫ్ అండి, అంటే ఫినాన్స్ స్టాఫ్. తర్వాత మేము దాంట్లోంచి కొంతమంది బయటకు వచ్చి కొంతమంది సీనియర్స్ మేము సొంతంగా చేద్దామని మనకున్న అనుభవాన్ని వాడి మనం సర్వేలు సొంతంగా చేద్దామని చెప్పేసి గత 10 ఏళ్ల నుంచి మేము స్మార్ట్ పోల్ తరఫున వివిధ రకాల సర్వేలు మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణనే కాకుండా దేశం మొత్తం వివిధ రకాల సర్వేలు చేసాము. మేము చేసే సర్వే ఎలా ఉంటుందంటే, ఎలాగ రోడ్ల మీద పడితే రోడ్ల మీద వెళ్ళే వాళ్ళని అడగటం కానీ, ఏదో టీ స్టాల్ దగ్గర నుంచి చేయటం కానీ అలా ఉండదు. మాదంతా సిస్టమేటిక్ అండ్ ర్యాండమ్ మెథడాలజీ ఉంటుంది. అంటే ఎలా తీస్తే మనకి పర్ఫెక్ట్ శాంపిలింగ్ వస్తుంది, బయటకు అవుట్పుట్ ఏ విధంగా తీస్తే. మనం చేసేది 4 లక్షల మంది ఓటర్లలో చేస్తున్నాం, మనం చేసేది 1% కూడా ఉందండి. 4,000 మంది ఓటర్లు చేస్తున్నాం అనుకున్నాం. ఈ దేశ కొన్ని బూత్లు వదలకుండా అది ర్యాండమ్ మెథడాలజీ. ఈచ్ అండ్ ఎవ్రీ బూత్ 407 బూత్స్, ప్రతి బూత్లోనూ మీకు 10 శాంపిల్స్ చొప్పున 4,070 శాంపిల్స్ తీయటం జరిగిందండి. మనం అన్ని డివిజన్లు 7 డివిజన్లోనూ ప్రతి కార్నర్లోనూ వెళ్ళి అది కూడా మనకి సెలెక్టెడ్ ర్యాండమ్ మెథడాలజీ ద్వారా తీయడం జరిగింది. ఇందులో మనకి మేలు ఫిమేలు అంటే మన సర్వే మెథడాలజీ ఎవరిని పడితే వాళ్ళని మేల్స్ని అడిగితే ఫిమేల్స్ యొక్క ఒపీనియన్ అనేది మనకు రాదు. సో మనకు అక్కడ 2-3% వేరియేషన్ ఈజ్ మనకి డేటాలో వచ్చినప్పుడు చాలా వేరియేషన్ ఉంటుంది. సో మనం మేల్స్ని ఫిమేల్స్ని 50-50 రేషియోలో తీసుకుని అందులో ఏజ్ గ్రూప్స్, యూత్ ఏజ్ గ్రూప్స్ 18-25 ఎంతమందిని తీసుకోవాలి, 26-35, 36-45, 46-55, 55+, సీనియర్ సిటిజన్స్, మళ్ళీ రైతులు, ఇలా ప్రతిది మనం ఏంటంటే ఇలా ర్యాండమ్ మెథడాలజీలో వెళ్ళినప్పుడు మనకి మనం వెళ్ళే ఒక్క విలేజ్ అయినా కానీ సిటీ అయినా కానీ స్ట్రీట్ అయినా కానీ రూట్స్ ఆటోమేటిక్గా మేము ఒక ర్యాండమ్ సిస్టమ్ ఫాలో అవుతాం. సో రూట్లో ప్రతి దానికి వెళ్తుంది. సో మన దాంట్లో వచ్చే పర్సంటేజ్ ఓన్లీ 1% కంటే లెస్ దాన్ ఉంటుందండి మాది యాక్యురసీ. అందుకనే ఘంటాబద్ధంగా చెప్పగలను. ఇప్పుడు మన జూబ్లీహిల్స్ నియోజకవర్గం గురించి మాట్లాడుకుందాం. మేము ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గం గురించి చెప్పాలంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే మేము ఫస్ట్ అక్టోబర్ 20, 21, 22 తారీఖుల్లో మేము చేసినప్పుడు మాకు బీఆర్ఎస్ ఎడ్జి 7% వచ్చిందండి. తర్వాత మేము మళ్ళీ నవంబర్ 2nd విడత నవంబర్ 1వ తారీఖు మరియు 2వ తారీఖు 3వ తారీఖు కూడా సర్వే చేశామండి. అప్పుడు కూడా 3.7 బీఆర్ఎస్ పార్టీనే వచ్చిందండి. ఆఫ్టర్ దట్ లాస్ట్లో మళ్ళీ సర్వే చేశాము. ఈ సర్వేలో అంటే యాక్చువల్గా ఏమవుతుందంటే మాకు అక్కడ నుంచి 7.5 నుంచి మళ్ళీ 3.7 ఇలా తగ్గుతూ వచ్చి ఈరోజు లాస్ట్ 2 days 3 డేస్లో పోల్ మేనేజ్మెంట్ వంట కావచ్చు, అధికార పార్టీకి ఓటు వేస్తే కొంచెం అభివృద్ధి చెందుతుంది అనే ఉద్దేశంగా కానీ ఏదైనా కానీ కావచ్చు, కానీ లాస్ట్లో ఒక విస్తృతంగా ఒక వేవ్ లాగా లాస్ట్ 3 రోజులు కాంగ్రెస్కి అత్యంత అనుకూలంగా వెళ్ళిపోయిందండి. అది మాకు వచ్చిన డేటా మేము తీసేటప్పటికి మేము ఇది యాక్చువల్గా 9th వరకు మాత్రమే తీసామండి. 10th నాడు మనం సర్వే చేయకూడదు. 10th, 11th నాడు మనం ఎగ్జిట్ పోల్ అంటే ఈ రోజున ఎగ్జిట్ పోల్ చేయొచ్చు. బట్ ఎగ్జిట్ పోల్ మేము చేసిందే తక్కువ శాంపిల్ సైజు. ఈ ఎగ్జిట్ పోల్ శాంపిల్ సైజుని మేము చేసినటువంటి 7, 8, 9 తారీఖుల్లో చేసినటువంటి ప్రీ పోల్కి మ్యాచ్ చేసి చూసుకుంటే ఏ విధంగా వచ్చింది డేటా అనేది చూసుకుని దానిని మేము సరళీకరించుకుని ఒక పర్ఫెక్షన్లో రెడీ చేసుకుని మీ ముందుకి తీసుకొచ్చాము. ఇలా తీసుకొచ్చినప్పుడు మనకి లాస్ట్కి వచ్చేటప్పటికి 6.2% డేటా మనకి కాంగ్రెస్ పార్టీ 6.2% ఓట్లు లీడింగ్ ఉంది. అంటే మినిమంగా సుమారుగా ఒక 50% పోల్ అయినట్లయితే 12,400 చిల్లర ఓట్లు కాంగ్రెస్ లీడింగ్ వచ్చుద్దని మా సర్వే ద్వారా మీకు అందరికీ తెలియజేస్తున్నానండి. ఇది ఇంకొంచెం పెరిగే అవకాశం ఉందే కానీ తగ్గే అవకాశం లేదండి. కన్ఫామ్గా ± ఒక 2% వేసుకున్నా మనకు ఆ పర్సంటేజ్కి అయితే మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుందండి. మీకు పర్సంటేజ్ ఓటర్ వారీగా చెప్తాను సార్. ఇప్పుడు కాంగ్రెస్కి ఐఎన్సీకి మనకు వచ్చేటప్పటికి 47.6 వచ్చిందండి.
మన బీఆర్ఎస్ వచ్చేటప్పటికి 38.4. కాకపోతే బీజేపీకి మనం సారీ ఒక నిమిషం సారీ అండి. ఐఎన్సీకి వచ్చేటప్పటికి 48.2 సార్, బీఆర్ఎస్కి వచ్చేటప్పుడు 42.1 అండి, బీజేపీకి వచ్చేటప్పటికి 7.6 సార్. ఇంకా అదర్స్ ఏదైనా ఉందంటే నోటా కానీ ఇలా చెప్పడం వల్ల 2.1% ఉన్నారు. సో మనకి 6.1% మనకి ఎగ్జిట్ పోల్లో కానీ మనకి ప్రీ పోల్లో కానీ జరిగినటువంటి సర్వే ప్రకారం ఇంత డేటా వచ్చింది. యాక్చువల్గా ఎందుకు వచ్చింది అంటే మేము ఇక్కడ కాంగ్రెస్కి మెయిన్ క్యాండిడేట్ బలం అండి. ఈ మన జూబ్లీ హిల్స్ నియోజకవర్గం పేరు బాగా జూబ్లీ హిల్స్ అంటే పెద్ద బిల్డింగ్ ఉంటాం కానీ అనుకుంటాం కానీ 65% దాకా ఇక్కడ మనకి బస్తీలు ఎక్కువ ఉన్నాయండి. బస్తీలు అంటే జనరల్గా పొద్దున్న లేచిన కాడ నుంచి ఏదో ఒకటి పనులు పడుతూ ఉంటాయి. కొంచెం నవీన్ యాదవ్ గారు అయితే వీటిలో ఏదన్నా స్టేషన్లో పని పడినా లేదంటే వేరే కారణాలు